పొన్నగంటి కూర అండి. నేను నిన్ననే తీసుకుని కాడలతో సహా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఏరేసాను, ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. పొన్నగంటి కూర పప్పుకండి, కందిపప్పు అండి. నేను ఇక్కడ ఒక కప్పుకి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఒక పిడికెడు పొన్నగంటి కూర అండి. పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకొని, ఆ తర్వాత చింతపండు, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసి ఉడికాక పోపు వేసుకోవాలండి, అంతే. ఆ తర్వాత పోపు వేసుకున్నాక కొద్దిగా ఉడకనిచ్చి సర్వ్ చేసుకోవడమేనండి. పప్పు ఉడికాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి.